రైతులకు ఒక లైక్ కొట్టండి. రైతులకు ఒక లైక్ కొట్టండి. చిక్కుడుకాయలు ఈ సీజన్లో రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయి. ఈ పంటకు కింటాకు 6 నుంచి 7 వేల మధ్య ధర పలుకుతుంది. ఇది రైతుల ఆర్థిక స్థితిలో భారీ మార్పులు తీసుకురావడమే కాకుండా వారి కష్టం సఫలమవుతుందనే భావన కూడా కలుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితులు ఎంత సానుకూలంగా ఉన్నా కూడా అత్యధిక వర్షాలు ఈ ఫలితాన్ని తిరగరాసే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిక్కుడుకాయల పోషక విలువలు ప్రజల్లో అవగాహన పెరగడంతో దాని వినియోగం ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో చిక్కుడుకాయలకు మంచి డిమాండ్ ఉంది. గతంలో అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయిన ప్రాంతాలు ఈసారి పండించలేకపోయాయి. దీనివల్ల మార్కెట్లో సరఫరా తగ్గిపోయింది. చిక్కుడుకాయలు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. మార్కెట్ ధరలను పెంచడానికి ఇది ఒక కారణం. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల పంట సజావుగా పెరుగుతుంది. అయినప్పటికీ ఆకాశం మబ్బులు కమ్ముకోవడంతో వర్ష సూచనలు ఎక్కువగా రైతులను కలవరపెడుతున్నాయి. విత్తనాలు మొలకెత్తే దశలో తడవడం వల్ల పంటకు నష్టం అవకాశం ఉంది. ముఖ్యంగా పూత దశలో ఉంది. ఇప్పుడు అధిక తేమతో పూత రాలే అవకాశం ఉంది. తడిసిన నేలలో పంటల రక్కసి మరింత పెరిగే అవకాశం ఉంది. తీవ్రమైన చలి కనిపిస్తూ ఉంది. పంటలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే చీడకళ్ళు, పురుగుల వ్యాధులు పెరిగే అవకాశం ఉంది. వీటిని పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాతావరణ సూచనలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అలర్ట్గా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిక్కుడుకాయలు కింటాకు పలుకుతున్న ధరలు రైతుల కోసం గొప్ప ఆశాజ్యోతి చెప్పొచ్చు. కానీ ప్రకృతికి పోటీగా వ్యవసాయం చేయడం అంటే అంత తేలికైతే కాదు. రైతులు వాతావరణానికి అనుగుణంగా తమ పద్ధతులను మార్చుకుంటే మాత్రమే ఈ ఆశలు నెరవేరుతాయి. చిక్కుడుకాయల సీజన్ ఓ ఆర్థిక విజయంతో పాటు ప్రకృతి సమతుల్యతకు ప్రతి రైతు ముందున్న ఓ పరీక్షను చెప్పుకోవాలి. చిక్కుడుకాయల పంట ప్రస్తుతం రైతుల ఆశల సింహగర్జనగా మారింది. కింటాకు 6,000 నుంచి 7,000 పలుకుతుండడంతో ఆర్థికంగా రైతుల బ్రతుకుల్లో వెలుగులు నింపే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇది కేవలం ఒక మెట్టు మాత్రమే. వాతావరణం అనుకూలించకపోతే రైతుల కష్టం నీటిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. ఈ వ్యవసాయ సీజన్లో రైతుల సంతోషానికి, సవాళ్లకు చరిత్రలో చోటు లభించేలా మారుతోంది. చిక్కుడుకాయల్లో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉండడంతో ఆహారంలో ముఖ్యంగా భాగమైపోయింది. ఇది నిత్య వంటలతో పాటు ప్రత్యేకమైన వంటకాలకు ఉపయోగపడుతుంది. మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉండడంతో రైతులకు ఇది మెరుగైన ఆదాయ మార్గంగా కనిపిస్తుంది. కింటాళ్ళు 6,000 నుంచి 7,000 ఉండడంతో కొద్దిపాటి పొలం కలిగిన రైతులకు ఇది మంచి లాభం దక్కుతోంది. ప్రతి రైతు ప్రతిరోజు మార్కెట్కు చిక్కుడుకాయలు సరఫరా చేస్తున్నారు. స్థానికంగా మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో కూడా చిక్కుడుకాయలు పంపే పరిస్థితి కనిపిస్తోంది. డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ సరఫరా తక్కువ ఉండడంతో ధరలు పెరుగుదడానికి ఇది ఒక కారణం అని చెప్పొచ్చు. అధిక ఉత్పత్తి ప్రాంతాలలో సరైన రవాణా అలాగే నిల్వ సౌకర్యాలు లేకపోవడం వల్ల కొంతమేర ఇబ్బందులకు దారితీస్తుంది. తగినంత ఉష్ణోగ్రతలు, తగిన తేమ లభిస్తే పంట సమృద్ధిగా పండుతుంది. ఒకవేళ అధిక వర్షాలు, వరదలు ఇలాంటివి వస్తే విత్తనాలు మొలకెత్తే దశలో నీరు నిలవడం సర్వనాశనం అయిపోతుంది. పంట అధిక తేమ ఉండడం వల్ల పూత రాలిపోయే ప్రమాదం ఉంది. కాయలు దెబ్బతినే ప్రమాదం ఉంది. నీటి ముంపు వల్ల పంట కాయలు సర్వనాశనం అయిపోతాయి. తేమ ఎక్కువగా ఉంటే పురుగులు, ఫంగస్ వ్యాధులు పంటను నాశనం చేస్తాయి. అనూహ్యమైన వాతావరణ మార్పులు పంటపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమయానికి వాతావరణ సూచనలను తెలుసుకోవడం, సరైన చర్యలు చేపట్టడం వంటివి చాలా ముఖ్యం. డ్రిప్ సిస్టము, మల్చింగ్ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించడం, అలాగే భూమిని తడువుగా ఉంచేందుకు మట్టి సంరక్షణ వంటివి, పంటకు సంబంధించిన రిస్క్ను తగినంతగా బీమా పాలసీలను ఉపయోగించుకోవడం వంటివి చాలా చాలా అవసరం. విపరీతమైన వర్షాలు లేక ఇతర కారణాలతో నష్టం కలిగితే వెంటనే పరిహారం అందాలి. పండించిన పంటకు మెరుగైన మార్కెట్ ధర కల్పించాలి. నిల్వ సదుపాయాలు కల్పించాలి. రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. వాతావరణ మార్పుల గురించి రైతులకు ముందస్తు సమాచారం అందిస్తూ వాళ్ళ అలర్ట్గా ఉంచాలి. భూమిలో తగినంత పోషకాలు లేకుంటే పంటపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది. సరైన కాలంలో నీరు అందితే పంట మెరుగ్గా పండుతుంది. పురుగుల నివారణకు సరైన ఔషధాలు ఉపయోగించడం నేర్పాలి. చిక్కుడుకాయల పంట రైతులకు మంచి అవకాశం చూపిస్తున్నప్పటికీ ప్రకృతిపై ఆధారపడే వ్యవసాయం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. వాతావరణం అనుకూలంగా ఉంటే ఈ పంట రైతులకు మరింత ఆర్థిక లాభాన్ని అందించగలదు. రైతులు సరైన పద్ధతులు పాటించడం ద్వారా పంట నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు. వ్యవసాయం కేవలం శారీరక కష్టంతో పాటు ప్రకృతి శక్తులపై ఆధారపడుతుందన్న విషయం గుర్తించాలి. వాతావరణం అనుకూలిస్తే రైతు రాజు, లేకుంటే ప్రకృతే విజయం సాధిస్తుందని మనం గుర్తుంచుకోవాలి. ఈసారి పంట పొలాల్లో చిక్కుడుకాయల వసంతం దిగిందని చెప్పాలి. కింటాకు 6,000 నుంచి 7,000 పలుకుతుందన్న విషయం మనం గుర్తిస్తూ ఉన్నాం. ఈ పంట రైతుల చేతికి వెండి నాణ్యంలాగా మారుతుంది. పొలాలు పచ్చని పండుగ చేసుకుంటున్నట్టుగా రైతుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తున్నాయి. కానీ ఈ సంతోషం వెనక పలు రకాల సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి. తక్కువ వర్షం పడినా నష్టమే, ఎక్కువ వర్షం పడినా నష్టమే. ఇలాంటి పరిస్థితుల్ని
ధీటుగా ఎదుర్కోవాల్సిన సవాళ్లు కూడా రైతు ముందు కనిపిస్తున్నాయి. చిక్కుడుకాయలు కేవలం ఆహారం పరిమితం కాదు, ఇవి రైతుల జీవితాల్లో చిరునవ్వుల పంట. రోజు తిరుగుతూ అన్ని కొలిక్కి వచ్చినట్టు కనిపించినా రైతు గుండె ఎప్పుడు ఆందోళనతో నిండిపోయి ఉంటుంది. రేపటి వాతావరణం ఎలా ఉంటుందో అనే ప్రశ్న అతని నిద్రకు అడ్డంగా మారుతుంది. ఈ పంటకు అవసరమైన సరైన తేమ, సరసమైన ఉష్ణోగ్రతలు, ఆకాశం కమ్మేసినటువంటి వాతావరణ మార్పులు అన్నీ కలిసి వస్తేనే చిక్కుడుకాయ పంట అందుతుంది. రైతుల కష్టానికి ఇప్పుడు మంచి గుణఫలం అందుతుంది. మార్కెట్లో చిక్కుడుకాయలకు తిరుగులేని డిమాండ్ ఉంది. పండగలు, పబ్బాలు, అలాగే పోషకాహారం పేరు ఇవన్నీ చిక్కుడుకాయలకు అరుదైన సంపదగా మారాయి. రైతులు పొలానికి వచ్చి సంతలోకి చేరే ప్రతి చిక్కుడు కాయ రైతుల కళలో ఆశలు వెలుగులు నింపుతున్నాయి. ఇలాంటి క్షణాలలో ప్రభుత్వం మద్దతు, రైతు బలంగా నిలబడే ఆవశ్యకత, పంటల బీమా, నాణ్యమైన సలహాలు, నిల్వ సదుపాయాలు, రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు, ప్రతి రైతు చెమటదారులు ప్రతి చిక్కుడుకాయలో రంగులు నింపే అవకాశం. చిక్కుడుకాయలు ఈ సీజన్లో రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే సూర్యకిరణాలు. వేల రావడం, ప్రకృతిపై ఆధారపడితే ఆ ప్రకృతి దయ రైతు జీవితాన్ని పుష్టిగా నింపగలదు. రైతు ఆశ, ఆకాశం, దయ, పంట, నిటారుగా నిలబడే పట్టుదల ఇవే చిక్కుడుకాయల విజయ రహస్యం అని చెప్పాలి. కోసారు ఇక్కడంతా. కొయ్యండి. రైతులకు ఒక లైక్ కొట్టండి, రైతులకు ఒక లైక్ కొట్టండి, రైతులకు ఒక లైక్ కొట్టండి.
కింట 600, కింట 6,000. 6,000. కింట అంటే ఎన్ని కేజీలు? 100 కేజీలు. 100 కేజీలు. 100 కేజీలు. Yeah.